హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు భార్గవ్ కళ్యాణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మెంతికూర టొమాటో కర్రీ అనమాట. ఎలా ఉండాలో విధానం చూసేద్దాం రండి. ఫస్ట్గా పెనం పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నేను ముందుగానే 2 ఆనియన్స్ వేసుకుని అందులో 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. బాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా మగ్గనివ్వండి. అలాగే అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి కలుపుకోండి. పచ్చివాసన అన్నది పోయేంత వరకు మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత అందులో ఒక 4 టొమాటోస్ కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను ముందరే. 4 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నవి ఆనియన్స్లో వేసేసుకోండి. వేసుకొని కలుపుకొని దాన్ని బాగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత అందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా ఆయిల్ అన్నది ఎలా పైకి వచ్చిందో. టమాటా అన్నది బాగా గ్రేవీ కింద వస్తే టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ అన్నది. అందులో ఇప్పుడు నేను 2 మెంతికూర కట్టలు కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ముందరే. కాడలు కట్ చేయకూడదండి, కాడలు అన్నవి చేదొస్తాయి అన్నమాట. ఇలా మెంతాకు అన్నది గిల్లుకోవాలి. మెంతాకు అన్నది సపరేట్గా తీసుకుని పెట్టుకోవాలన్నమాట. అలా అయితేనే బాగుంటుంది కర్రీ అన్నది. అందులో ఇప్పుడు మనం ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. చూసారు కదండి, దాన్ని బాగా మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చారంటే ఈ విధంగా వస్తుంది. చూసారు కదండి, దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఆయిల్తోనే మగ్గిపోతుంది ఇది అన్నది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అన్నది. చపాతీల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.